అందరికీ నమస్కారం. ప్రపంచంలో జరిగే వింతలు కాదు, నీ శరీరంలో జరిగే ఒక వింత నీకు తెలుసా? మానవుని మూత్రపిండాలు, అదే కిడ్నీలు ఒక్క నిమిషానికి 1.3 లీటర్ల రక్తాన్ని శుద్ధి చేస్తుందంట. అలాగే రోజుకు 1.4 లీటర్ల మూత్రాన్ని విసర్జన చేస్తుందంట. ఇది మీలో ఎంతమందికి తెలుసు? ఆదివారం అంటే సెలవు. ఆదివారం వచ్చిందంటే అందరూ సెలవుగా రెస్ట్ తీసుకుంటారు, పిల్లలు ఆడుకుంటారు, పెద్దవాళ్ళు రెస్ట్ తీసుకుంటారు. కానీ ఆ ఆదివారం రోజు సెలవు ఎలా వచ్చిందో మీకు తెలుసా? పదండి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఫోటోలో ఉన్న అతని పేరు నారాయణ మేఘాజీ లోఖండే. భారతదేశంలో ఆదివారం సెలవు రావడానికి ఈయనే కారణం. బ్రిటిష్ వాళ్ళు భారతీయులతో వారమంతా పని చేపించుకునేవారు. అప్పుడు నారాయణ మేఘాజీ లోఖండే ఆదివారం రోజు ఖచ్చితంగా సెలవు ఇవ్వాలి అని బ్రిటిష్ వారిని కోరాడు. కానీ వాళ్ళు దానికి ఒప్పుకోలేదు. అప్పుడు నారాయణ మేఘాజీ లోఖండే గారు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా 1881 నుండి 1889 వరకు పోరాటం చేస్తే 1889వ సంవత్సరంలో బ్రిటిష్ వారు ఆదివారాన్ని సెలవుగా ప్రకటించారు. అబ్బా, ఏంటి బ్రో ఇది? సూర్య బ్రో మన మీద చాలా కోపంగా ఉన్నారు. ఈ ఎండలకు మన పరిస్థితి అంతే. ఈ ఎండాకాలంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చెమట రూపంలో మన శరీరంలో ఉన్న వాటర్ మొత్తం విసర్జన అయిపోతుంది, అంటే బయటకు వస్తుందన్నమాట. అందువల్ల మనకు చాలా నీరసంగా అనిపిస్తుంది. మీరు కూడా గమనించండి, ఎండాకాలం మనం చాలా త్వరగా అలసిపోతాం. ఎండకు తిరిగితే చాలు మన బాడీ మొత్తం వీక్ అయిపోతుంది. ఈ ఎండల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే వీటిని మనం ఖచ్చితంగా తీసుకోవాలి. మొదటిగా మజ్జిగ, 2 పుచ్చకాయ తినాలి లేదా జ్యూస్ చేసుకొని తాగాలి, 3 కొబ్బరి బోండం నీళ్లు, 4 నిమ్మకాయ నీళ్లు, 5 కీరా దోసకాయ, 6 పుదీనా నీళ్లు. మన బాడీ డీహైడ్రేట్ అయిన వెంటనే వీటిని తీసుకోవడం మనకు మంచి ఎనర్జీని ఇస్తుంది. మీకు ఈ విషయం తెలుసా? స్టార్ ఫిష్ కి బ్రెయిన్ ఉండదు. దీని బాడీ మొత్తం నర్వ్ సిస్టమ్ తో ఫామ్ అయి ఉంటుంది. దీని నోటి కింద ఉన్న ఒక నరం రింగ్ షేప్ లో ఫామ్ అయి ఉంటుంది. అక్కడి నుంచి వేరు నరాలు వేరు చేతుల్లోకి వెళ్లిపోతాయి. దీనికి బ్రెయిన్ లేనందుకు దీనికి ఒక డిసడ్వాంటేజ్ ఉంది. ఈ స్టార్ ఫిష్ కు ఏదైనా ఒక ప్రమాదకరమైన పరిస్థితి ఎదురైతే ఇది ఫాస్ట్ గా ఒక డెసిజన్ ని తీసుకోలేదు. ఏదో ఒక రాయినో వస్తువునో అంటుకొని ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.